ఇప్పుడు ప్రధానంగా ఊర్లలో కేసులు బాగానే ఉన్నాయి, వన్ సైడ్ కేసులు నడిచినాయి. ఏడన్నా గొడవలు జరిగిన కాడ కూడా వాళ్ళ పక్క కేసు తీసుకొని అన్యమైన పుణ్యమైన వీళ్ళ పక్క కేసు తీసుకోలేదుగా టీడీపీ వాళ్ళది. వాస్తవే కదా గ్రామాల్లో జరిగింది. మరి అతను ఎమ్మెల్యే గారి మాటలు కూడా చూశారు ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో. కానీ బూతులే ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ నాకు తెలిసి మాట్లాడు నేను అనుకుంటున్నా. మరి అది ఏదో సామాన్య ప్రజలు అంటే మాట్లాడుతుంటారు, అది సాధ్యం జరుగుతూనే ఉంటాయి. మరి రాష్ట్రంలో 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో వాళ్ళు అభివృద్ధి పరంగా ఎలాగుందంటే ఏం చెప్తారు? వాళ్ళేమో గొప్పగా చెప్పుకుంటున్నారు, వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? గొప్పగా చెప్పుకోవడానికి వాళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏదో చెప్పమనండి సార్. వాళ్ళు చేసింది ముఖ్యమైన పని, మేము పలానా రాజధాని కట్టినాను, లేదు పలానా పోలవరం కట్టినాను, లేదు పలానా ఇది కట్టినాను, ఏదో చెప్పమనండి. రావటంలోనే ప్రజావేద కూల్చేశారు. రావటంతో మేము చేసింది అదేగా. అంటే మేము విధ్వంసానికే మేము ముందుకు వచ్చిననేగా. ఒకదాన్ని కోల్చాల్సిన పని లేదని నీకు నచ్చకపోతే దాన్ని అట్టుండి దేనికో దానికి ఉపయోగించుకో. ఏదో ఒక ఆఫీసర్ అని ఉంటాడుగా, నీకు ఇష్టం లేకపోయినా దాన్ని కోల్చాల్సిన పని లేదుగా. మరి రావటంతో ప్రజావేద కూల్చి నువ్వు అమరావతిని నాశనం చేసి నువ్వు, అది అందరికీ తెలిసిందే. మరి ఏం చేసినావు నువ్వు? మాకు తెలిసి అయితే మద్య నిషేధం అయితే జరగలా. మద్య నిషేధం అయితే కాసిన కొద్ది బెల్ట్ షాపులు పెరిగినాయి. అదే రకంగా మళ్ళీ నాణ్యత లేని మంది అమ్ముతున్నారు. ఎంతో కొంత ఆరోగ్య సమస్యలు చాలామందికి వచ్చి హాస్పిటల్లో పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీల ప్రాబ్లంతో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏం చేసిండండి? కాకపోతే నేనేదో చెంగర్ చెరువు చేశానని చెప్పుకుంటుండు, అంతేగాని ఏం చేసిండు? ఇప్పుడు ఆ గ్రాంట్ రోడ్డుకు కూడా ఆంజనేయులు గారిగా 7 కోట్లు గ్రాంట్ తెచ్చింది. అది వాస్తవమే కదా, అదే అబద్ధం చెప్పుకోవాల్సిన పని లేదు. మాకు ఈ రోడ్డుకు కూడా ఆంజనేయులు గారు గ్రాంట్ తెప్పించిండు. ప్రభుత్వం మారేటప్పుడు గ్రాంట్ వచ్చింది, దాన్ని ఆల్రెడీ ఎంతో కొంత వర్క్ స్టార్ట్ చేశారు. ఏది ప్రభుత్వం మారేటప్పుడే. మరి ఆ కొద్ది వరకు కూడా ఎందుకు చేయలేకపోయినావు నువ్వు? అంటే గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నువ్వు చేయాలిగా. అంటే వాళ్ళు ఇబ్బంది పడితే చత్తారనేగా. ఈ బైపాస్కి పోయి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు 10 కిలోమీటర్లు అండి ఇక్కడ ఎన్నుకొని పోవటానికి ఈ రోడ్డు పోతే. ఇప్పుడు తలుసుకోవాలా నువ్వు? ఒకసారి మీ కారు పోవటానికి కూడా ఇబ్బంది, అంత చండాలంగా ఉంది రోడ్డు. మరి ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని చూసి కానీ, అదే బెమ్మనాయుడిని చూసి కానీ, అదే ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు వాస్తవంగా ఆయన పర్మిషన్లు తీసుకొచ్చిండు. ఆయన ఏది వరకపుడిచల ప్రాజెక్టుకి పర్మిషన్ తీసుకొచ్చింది. కానీ అడావుడిగా నువ్వు శంకుస్థాపన చేయాల్సిన పని ఏంది? పర్మిషన్ తీసుకొచ్చినప్పుడు పనులు మొదలు పెట్టవచ్చుగా. కానీ ఆయన మాట కూడా ముఖ్యమంత్రి గారు వినకపోవటం వల్ల ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. పార్టీ మారి ఇప్పుడు ఏం చెబుతున్న ఎంపీ గారు, నాది బాధ్యత, వరకపుడిచల ప్రాజెక్టు నేను పూర్తి చేస్తా అని బుధాన్ని వేసుకొని ప్రసారం చేస్తున్నాయి ఆయన. మరి ఇంకా ఆంజనేయులు గారు ఎంపీ గారు గెలుస్తారని మాకు 90% మాకు ఎక్కువ నమ్మకం ఉంది. ప్రజలు చర్చించుకోవడం కనపడుతుందిగా. ఉద్యోగస్తులు కానీ మరి కానొస్తుంది కదా, కొత్తగా చెప్పేదే ఉంది. మీకు కూడా దేశం మీద తిరుగుతుంటారు, మీకు అర్థమవుతుంటుంది. మాకు తెలిసి అయితే 60% మంది టీడీపీ వైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు అనేది మా నమ్మకం. అది బోడపొడి పిచ్చయ్య, నడిగడ్డ, రైతు అండి, ఫార్మర్.